పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అంటే PLGA విరిగిందనమాట. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ CMCకు వెన్నెముకగా నిలిచిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ విరిగింది. బెటాలియన్ కమాండర్ హోదాలో మిలిటరీ ఆపరేషన్స్ కనసాన్ని ముందు నడిపించిన కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా ఎన్కౌంటర్తో మరణించడంతో PLGA వికలమైందన్నమాట. అప్పటి CPI పీపుల్స్ వారికి కానీ ఇప్పటి మావోయిస్ట్ పార్టీ కానీ గెరిల్లా ఆర్మీ అత్యంత కీలకమైన పీపుల్స్ వార్ గ్రూప్లో గెరిల్లా ఆర్మీ కూడా ఓ విభాగంగా ఉందన్నమాట. 1999 డిసెంబర్ 2 ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు నల్ల ఆదిరెడ్డి ఎలియాస్ శ్యాము, AP రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, ఎలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ ప్రజోదరణ కార్యదర్శి శీలం నరేష్ ఒకేసారి మృతి చెందడం అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీ జరిగిన పెద్ద నష్టం. ఆ అగ్రనేత నివాళిగా వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా 2000 డిసెంబర్ 2న PGAని స్థాపించారన్నమాట. PGA 2004 సెప్టెంబర్ 21న CPI పీపుల్స్ వారు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాతో కలిసి CPM మావోయిస్ట్ పార్టీగా అవతరించింది. తర్వాత ఆ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGAగా మారిందనమాట. అప్పట్లో ఇది 8 బెటాలియన్లు 19 ప్లాటూన్తో సుమారు 10 నుంచి 12,000 మంది సైన్యం ఉండేదన్నమాట. అంటే ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలోని 8 బెటాలియన్లు ఉన్నాయి, 13 ప్లాటూన్తో సుమారు 10 నుంచి 12,000 సైన్యం ఉండేదన్నమాట. అయితే ఆపరేషన్ గ్రీన్ హౌండ్, ఆపరేషన్ ప్రహారు, ఆపరేషన్ కగాలతో దశాబ్దాల కాలంగా పరిస్థితి తారుమారింది. మిగిలిన బెటాలియన్ క్రమేపీ అస్తిత్వం కోల్పోగా హెడ్మా నేతృత్వం వహించిన మొదటి బెటాలియన్ మాత్రం ఇప్పటికీ మిలిటరీ ఆపరేషన్ వెన్నుదనగా నిలిచింది. కొంతకాలం క్రితమే హెడ్మా DKSZC బాధ్యత తీసుకోవడంతో మొదటి బెటాలియన్ను దర్శదేవ నాయకత్వం వహించారు. ఆ బెటాలియన్లోని కాయ్ 1 లింగు, కాయ్ 2 కల్లు, కాయ్ 3 లెగ్గు నేతృత్వం వహించారన్నమాట. నాయకత్వం మారిన ఆ బెటాలియన్పై హెడ్మా పట్టు కొనసాగింది. తాజాగా అతను అనుకుంటే ఇక PLGA కార్యక్రమం దాదాపు కనుమరుగైనట్లు అభిప్రాయం వ్యక్తమవుతుందన్నమాట. ఈ విధంగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ విరిగిందని చెప్తున్నారు అన్నమాట. అంటే హెడ్మా చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న 8 బెటాలియన్లు 19 పట్టణంలో 10,000 మందికి ఇబ్బంది వచ్చిందని చెప్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.